హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ప్రజ్ఞ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే టాపిక్ లో నుంచి కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో ఇది వచ్చేసి 8th క్లాస్ కి సంబంధించి స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ టాపిక్. సో ముందుగా నా తరపున మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, సో మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ గా 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th, 10th కి సంబంధించి మ్యాథ్స్ వీడియోస్ అనేవి రెగ్యులర్ గా అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ఈ యొక్క విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో మీ యొక్క ఫేస్బుక్లో, మీ యొక్క ఇన్స్టాగ్రామ్లో, మీ యొక్క వాట్సాప్లో ఈ యొక్క మన యూట్యూబ్ ఛానల్ లింక్స్ని షేర్ చేయండి. సో అలా షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. ఎక్కువ మంది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ చూసి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి బ్యాంక్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవి కూడా రెగ్యులర్గానే అప్లోడ్ చేస్తాము. సో ఈ విషయాన్ని కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, గెస్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద స్క్వేర్ ఆఫ్ 72 and 103 and 1000. సో 72 స్క్వేర్ చేసినప్పుడు దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అంటే ఆన్సర్లో 72 స్క్వేర్ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుంది కదా, ఆ యొక్క ఆన్సర్ లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. సో ఫస్ట్ మనం 72 స్క్వేర్ చేద్దాం. సో 72 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ we use the formula a square 2ab b square to calculate the 72 square. ఫస్ట్ a అంటే 7 ఇక్కడ, b అంటే 2. సో ఫస్ట్ a square, that is nothing but 7 square. In the middle 2ab, 2 into 7 into 2. In the last b square, that is 2 square. So 2 square is 4. 2 into 7 into 2 is nothing but 28. 7 square is nothing but 49. Balancing method use chesi we will write the final answer. 4, 28 లో నుంచి 8 ఇక్కడ రాసుకోవాలి. 2 క్యారీ అవుతుంది. 2 క్యారీ అవుతే 49 ప్లస్ 2 is nothing but 51. So number of digits is equal to 4 digits ఉన్నాయి ఇందులో. 5184 లో 4 digits ఉన్నాయి. సో నెక్స్ట్ 103 స్క్వేర్ చేద్దాం. 103 స్క్వేర్ చేస్తే సో ఫస్ట్ a square is nothing but, here a value you take it as a 10, b value you take it as a 3. A square, that is nothing but 10 square. In the middle 2ab, 2 into 10 into 3. In the last it is 3 square, that is nothing but 100. This is 60, this is 9. Balancing method use chesi final answer adam. 9 0 6 carry, 100 plus 6 106. So number of digits are 5. Number of digits 5. Next question, 1000 square. 1000 square is nothing but 1000 into 1000 2 times. That is nothing but we will get 6 zeros. So 3 మొత్తం 7 digits. Number of digits is equal to 7. So 72 స్క్వేర్ చేస్తే నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4 వచ్చాయి. 103 స్క్వేర్ చేస్తే నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5 వచ్చాయి. 1000 స్క్వేర్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ 7 వచ్చాయి. సో ఇలా స్క్వేర్ చేయకుండా డైరెక్ట్ గా ఏదైనా ఫార్ములా ఉందా, ఏదైనా టెక్నిక్ ఉందా నెంబర్ ఆఫ్ డిజిట్స్ తెలుసుకోవడానికి అని అంటే, సో ద ఫార్ములా ఈజ్ number of digits
digits is equal to 2n or 2n minus 1. అంటే ఒక నెంబర్ని స్క్వేర్ చేసిన తర్వాత దాంట్లో 2n డిజిట్స్ కానీ 2n minus 1 డిజిట్స్ కానీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 72లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. 72లో 2 డిజిట్స్ ఉన్నాయి. సో n వాల్యూ ఇప్పుడు 2 అని అర్థం. ఇక్కడ n ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 into 2 or 2 into 2 minus 1. సో 4 or 4 minus 1. 4 or 3 digits will be there in the square of 72. అంటే 72ని స్క్వేర్ చేసినప్పుడు దాంట్లో 4 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ ఉంటాయి. ఫార్ములా వచ్చేసి 2n or 2n minus 1 digits. 2n or 2n minus 1 digits. ఫర్ ఎగ్జాంపుల్ 103 స్క్వేర్, ఇందులో 3 డిజిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం n ప్లేస్ లో. 2 into 3 6 minus 1 5. 6 డిజిట్స్ కానీ 5 డిజిట్స్ కానీ ఉండొచ్చు 103 స్క్వేర్ లో అని అర్థం. సో ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ 1000 స్క్వేర్. 1000 లో ఎన్ని డిజిట్స్? 4 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4. ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేస్తే 2 4s 8. సో 8 డిజిట్స్ కానీ 8 minus 1 7 డిజిట్స్ కానీ ఉంటాయి. ఇక్కడ 7 డిజిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 54 స్క్వేర్ లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అనేది క్వశ్చన్ అనుకోండి. 54 స్క్వేర్ లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అంటే 54 ని స్క్వేర్ చేసినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ 54 లో యాక్చువల్గా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. సో n వాల్యూ 2 అవుతుంది. ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ a square of a number. That is 2n or 2n minus 1 digits will be there. So n plus లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 2 4 వస్తుంది. 2 into 2 minus 1 4 లో నుంచి 1 తీసేస్తే 3 వస్తుంది. అంటే 54 ని స్క్వేర్ చేసినప్పుడు ఆ వచ్చే ఆన్సర్ లో 4 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి how many non-perfect square numbers are there between 9 square and 10 square, 15 square and 16 square? 9 స్క్వేర్ నుంచి 10 స్క్వేర్ కి మధ్యలో ఎన్ని నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయి? నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏదైనా నెంబర్ ని ఏ స్క్వేర్ ఫామ్ లో రాయలేనటువంటి నెంబర్స్. We cannot write in the form of a square are called as non-perfect squares. So 9 square is nothing but 81. 10 square is nothing but 100. So in between, what are the numbers? 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99. సో ఈ నెంబర్స్ 81 కి 100 కి మధ్యలో ఉంటాయి. ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. So there are 18 non-perfect squares between 9 square and 10 square. సో ఈ విధంగా చేయకుండా ట్రిక్ వచ్చేసి ఫార్ములా అనొచ్చు, ట్రిక్ అని చెప్పొచ్చు. 2 into formula is
2 into base of the first number. So 9 square low, what is the base? 9 is the base. So we should multiply with 9. So 2 into 9 is nothing but 18. There are 18 non-perfect square numbers between 9 square and 10 square. So 2 into 9 చేస్తే ఆన్సర్ వచ్చేసింది డైరెక్ట్ గా. నెక్స్ట్ క్వశ్చన్, how many non-perfect square numbers are there in between 15 square and 16 square? సెకండ్ క్వశ్చన్, 15 స్క్వేర్ కి మరియు 16 స్క్వేర్ కి మధ్యలో ఎన్ని నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయి? సో 15 స్క్వేర్ వచ్చేసి 225, 16 స్క్వేర్ వచ్చేసి 256. సో 226, 227, 228 ఇట్లా నెంబర్స్ రాసి అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి కూడా ఆన్సర్ రాయొచ్చు. అది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి 2 times the base of first number. సో 15 స్క్వేర్ లో బేస్ ఎంత? 15 కాబట్టి 2 into 15 చేస్తే 30 వస్తుంది. అంటే 30 నెంబర్స్ ఉంటాయి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. between 15 square and 16 square. 15 square కి 16 square కి మధ్యలో 30 నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయి. అవి ఏంటంటే 226, 227 ఎక్సెట్రా అప్ టు 255 వరకు.